అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ ఇన్ఛార్జ్ నాగరాజ్ సార్ గారు మరియు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్సీబీ రవికుమార్ సారు వీళ్ళందరూ దిశానిర్దేశం చేసి మనకు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఒక పెద్ద ర్యాలీని నిర్వహించి ఒక వారోత్సవాలు జరపాలి అని ముందు నుంచే మాకు ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఇవ్వడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారము మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో గంజాయి అనేటటువంటిది యువతను ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంది. యువత చెడ్డదారి పట్టి చాలామంది దుర్మార్గమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ డ్రగ్స్ వ్యసనం నుంచి వాళ్ళని విముక్తి చేయాలనే ఉద్దేశంతో యువతను మేల్కొల్పాలని మమ్మల్ని అందరినీ ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మేము ప్రతి స్కూలు మరియు 10th క్లాస్ ముఖ్యంగా అలాగే జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలల్లో కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఒక వారం నుంచి ప్రతి కళాశాల స్కూల్ను విజిట్ చేయడం జరుగుతూ ఉంది. అక్కడ వాళ్ళకు డ్రగ్స్ వల్ల జరిగే దుష్పరిణామాల గురించి వివరించి చెప్పడం జరుగుతూ ఉంది. వాటిని దూరంగా ఉండి రాష్ట్రం నుంచి వాటిని ఎలా తరిమివేయాలి అనే దాని మీద వాళ్ళకు చక్కగా అవగాహన కలిగించడం జరిగింది. ఈ స్కూళ్ళన్నింటినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆ యొక్క హెడ్ మాస్టర్లకి అధ్యాపక బృందానికి బోధనేతర సిబ్బందికి మరియు మేము పిలుస్తూనే ఇక్కడికి కొంతమందిని హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున కూడా పంపించడం జరిగింది. ఒకవేళ ఎవరైనా నీరసంగా అట్లా పడిపోతే ఎండ దెబ్బకి వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా నా పేరు భార్గవరెడ్డి, CMCA ఎమ్మిగనూరు.